తెలంగాణ ఆదివాసీల మనుగడకు ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. టైగర్ రిజర్వ్ కారిడార్ పేరుతో విడుదలైన జీవోను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఆదివాసీల ఆందోళనతో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. అసలు జీవో నంబర్ 49లో ఏముంది? జీవో రద్దు వెనక ఉన్న అసలు కారణమేంటి? భారతదేశంలోని ప్రభుత్వాలు పులులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అడవి బిడ్డలకు ఇవ్వడం లేదు. భూమిపుత్రుల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన రక్షణలను సైతం కాలరాస్తూ టైగర్ రిజర్వులను ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అడవుల్లో 58 పులుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో 2 టైగర్ రిజర్వులు ఇప్పటికే ఉన్నాయి. గత మే నెలలో మహారాష్ట్రలోని తబోడా, అంధారి టైగర్ రిజర్వ్ ఏరియాను, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏరియాను కలుపుతూ తెలంగాణ సర్కార్ కుమ్రంభీం కన్జర్వేషన్ రిజర్వ్ కారిడార్ ను ప్రకటించింది. 1972 నాటి వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కన్జర్వేషన్ రిజర్వ్ కారిడార్ కోసం జీవో నంబర్ 49ని జారీ చేసింది. ఈ జీవో వల్ల ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్లలోని 3,68,900 ఎకరాలను జోన్ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ జీవో వల్ల తమ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆదివాసీలు ఆందోళనకు దిగారు. జీవో అమల్లోకి వస్తే అడవిలో తమకు జీవించే అవకాశమే ఉండదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ జీవో రద్దు కోసం జల్ జంగల్ జమీన్ పోరాటానికి ఆదివాసీలు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా, సంపూర్ణంగా బంద్ నిర్వహించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 58 పులుల సంరక్షణ కేంద్రాల్లో 3,682 పులులున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని 2 టైగర్ రిజర్వుల్లోనూ కలిపి 21 పులులు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ పరిధిలో ఇంకా కొన్ని వందల పులులు జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పులుల సంఖ్యను మరింతగా పెంచే కృషిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసింది. పులుల్ని చంపే వేటగాళ్లను నిరోధించడం చేతకాని ప్రభుత్వాలు ఆదివాసీలను అడవుల నుంచి గెంటేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆదివాసీల ఆందోళన, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 49ని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే కేవలం పంచాయతీ ఎన్నికల కోసమే తాత్కాలికంగా జీవోను రద్దు చేశారని, ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై మరో నిర్ణయం తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది.